SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ అతివల రోజు 2 ఆకులు పచ్చి ఆకులు 2 ఆకులు తింటే చాలు. ఈ అతివల 2 ఆకులు తింటే బీపీ రాదు, తర్వాత షుగర్ కంట్రోల్ అయిపోతుంది. షుగర్ ఉండాలి, ఎందుకంటే జీర్ణశక్తికి షుగర్ లేకపోతే జీర్ణశక్తి కాదు, కంట్రోల్లో ఉండాలి మెయిన్ థింగ్ అంతే. కాబట్టి కంట్రోల్లో ఉంటుంది. దీని బీపీ అనేది రాదు ఈ అతిబల ఆకుతోటి. తర్వాత ఇటువంటి ఆకులు ఈ అతిబల కూడా మంచి బలం మనిషికి. దాని పేరే అతిబల, అంటే దానికి ఇంకా పేర్లు ఉన్నాయి. పుత్తిరిబండి అని, ముద్రబండి అని, దువ్వెన చెట్టు అని, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. కాబట్టి అతిబల అంటే ఈజీగా అందరికీ అర్థమవుతుంది అని చెప్తున్నా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పచ్చటి పూలు ఇంత చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇక్కడ మనకు. అవి ఏం పెద్ద దొరకని వస్తువు కాదు. అంచేత అదొకటి. తర్వాత దూసరాకు, దూసర తీగ అంటే దాన్ని పాతాళ గరుడ అంటారు సంస్కృతిలో. పాతాళ గరుడ ఆ ఆకు మొత్తం ఆ తీగ ఆకు అంతా దంచి ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి తీసుకొని మనం రోజు పొద్దున సాయంత్రం తింటే దాంతో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత అలాగే పొడపత్రి అనే ఆకు ఒక 2-3 ఆకులు నమిలి ఊసేసిన తర్వాత 1 కిలో స్వీట్ తింటే తీపి అనేది ఉండదు. అంటే షుగర్ అనేది కంట్రోల్ తీపిని కట్ చేస్తుంది. ఇది ఎంత 1 కిలో తినండి అంతవరకు ఆ తీపి అనేది తెలియదు మనకు. అంత ఏదో మట్టిపేట తిన్నట్లు ఉంటుంది. పొడపత్రి అటువంటి మూలికలు ఉన్నాయి, దాన్ని కూడా వాడతారు, అది కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇంకా అనేక మూలికలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఈజీగా ఈ దూసరాకు, ఈ అతిబల ఇవి వాడుకోవచ్చు. ఇవి వాడుకుంటే తర్వాత ఈ అతిబలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అతిబల ఒక 7 మందం ఉండే కట్టెలన్నీ కొట్టి 1 అడుగు పొడవు పెట్టి దాన్ని ఒక కట్ట కట్టాలి. ఆ కట్ట ఎట్ట కట్టాలి? రాగి తీగితో కట్టాలి. రాగి తీగితో చుట్టాలి. చుట్టి 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ పాలు వేడి చేస్తూ దీంతో తిప్పుతుంటే అది పౌడర్ అయిపోతుంది. పాలు పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్లో చక్కెర కలిపి తింటే మహాబలం, దానికి మించిన టానిక్ లేదు. పిల్లలకి పెట్టచ్చు, పెద్దలు తినచ్చు, అందరూ తినచ్చు, మహాబలం వస్తుంది. అటువంటి ఆ మూలికల్లోనే ఇటువంటి మహత్తరమైనటువంటి ఔషధి గుణాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆ పేపర్లో చూశాను, ఎక్కడి నుంచో పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఎక్కడో బండ్లు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఎవరిని, గర్భిణీ స్త్రీని. ఇవన్నీ ఉండేవి కాదు. ఎక్కడో తీసుకొని పోయి ఎక్కడో బాధపడేసి అవసరం. ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు ఊర్లలో మంత్రసానులన్నీ ఉండేవాళ్ళు ముసలమ్మలు. ఇప్పుడు మంత్రసానులు ముసలమ్మలు ఎవరిని ఉన్నిస్తున్నారు? అందరినీ చంపి పారేస్తున్నారు, లేకుండా అవి శ్మశానంలో వదిలేస్తున్నారు. ఇళ్లలో ఉండనిస్తలేరు, బతకనిస్తలేరు. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా సభ చెప్పేదానికి. పూర్వం ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఏదో ఒకటి చిట్కా వైద్యం తెలుసు వాళ్ళకి, అందరికీ తెలిసేది. వాళ్ళు ఆ చిట్కా వైద్యాలతోనే వాళ్ళు 100 ఏళ్ళు చల్లగా బతికారు. మరి మనం ఇప్పుడు 100 ఏళ్ళు బతుకుతున్నామా? 50 ఏళ్ళు బతకడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకు? ఈ లోపల లోకంలో లేని పేర్లన్నీ రోగాలు. ఇంకా అలోపతి డాక్టర్లు చెప్తారు, ఇంకా వాడు లేనిపోని పేర్లు చెప్పి సెంటిమెంట్. తర్వాత మీరు ఆయుర్వేదం తింటే కాళ్ళు చేతులు పడిపోతాయి, లేకపోతే ఏదో చేస్తే ఇట్లా భయపెడతారు చాలామంది. ఇప్పుడు అలోపతి డాక్టర్లు ఏం చేస్తున్నారు? వెళ్ళగానే వాడికి ఫైన్ కట్టాలి, ఫీజు.
ఓపీ ఫీజు అనేది మనం కట్టాలి. ఫీజు వాడికి ఫైన్ కట్టాలి, వాడిని చూడడానికి ఫైన్ కట్టాలి. ఇది ధర్మం కాదు కదా. ఫైన్ తీసుకో 2000 ఫైన్ ఒక్కొక్క హాస్పిటల్లో అటు పెట్టారు. బోర్డు పెట్టుకుంటే వాడు ఫైన్ కట్టాలి. ముందుగానే మనం అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవాలి. 4-5 రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఇవన్నీ అనవసరం. మన ఇంటి చుట్టూ ఉన్నాయి మూలికలు, మన ఇంటి చుట్టూ ఉన్నాయి. తెలుసుకోవాలి. తెలుసుకొని అవి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ డాక్టర్ల దగ్గర తిరిగే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేయాలంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. రెండవది సంసారాలు, భార్య భర్త, ఒక 2 పిల్లలు, ఇంకా వాళ్ళకి పెద్ద మనుషులు ఉన్నారు లేరు ఉండనివ్వరు. ఇలా పరిస్థితి అయింది. మరి ఎవరు చెప్తారు వాళ్ళకు? చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కనీసం మేము ఇప్పుడు ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను. ఆయుర్వేదం ఈ నాటు వైద్యం అనేది 660 పేజీలు పెద్ద పుస్తకం. దాంట్లో అన్ని చిట్కా వైద్యం ఉన్నాయి. అది ఇంట్లో ఉంటే చాలు, దాన్ని చదువుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. కానీ చెట్లు మూలికలు అన్నీ తెలుసుకోవాలి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే అడగాలి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి. ఇప్పుడు మాకు ఇంతవరకు ఎలాంటి జబ్బులు లేవు. మాది ఆయుర్వేద కుటుంబం, వంశపారంపర్యం మాకు వస్తుంది ఈ వైద్యం. మీ నాన్నగారు, తాతగారు అందరూ కూడా దగ్గర నుంచి వస్తుంది. అందరూ ఆయుర్వేదికంలోనే ఉన్నారు. ఆయుర్వేదం. అందువల్ల మాకు ఇవన్నీ పుట్టుకతోనే తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చేస్తుంటే కూడా మేము చూసి అనుభవంతో అవన్నీ నేర్చుకోవడం, తర్వాత పెద్ద అయిన తర్వాత పుస్తకాలు రీడ్ చేయడం, ఇవన్నీ గ్రంథాలన్నీ చూడడం, చదవడం, ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఇలా కష్టపడి అన్నీ నేర్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు దీనికి తోడు నేను జ్యోతిష్యం కూడా, ఆయుర్వేదం ఎంతనో జ్యోతిష్యం కూడా నాకు అంత ప్రవీణత ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల జాతకాలు రాసాను. 10 సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను. జాతక ఫలం అనే పత్రిక నడిపాను 10 సంవత్సరాలు. 73 నుంచి 83 వరకు. మా గురుగారు వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు జ్యోతిషంలో, ఆయన మహాపండితుడు, రాజమండ్రి. తర్వాత ఇప్పుడు నా వయసు 87 సంవత్సరాలు. నేను ఇంకా ఉంటానంటే మా నేను అమ్మవారి సేవ చేస్తాను. అమ్మ చెప్తాను, నువ్వు ఉంటావురా, ఇంకా ఉంటావురా అంటే. కాబట్టి ఆయుష్ పెరగాలంటే ఆయుర్వేదాన్ని నమ్ముకోవాలి. ఆయుర్వేదం నమ్ముకొని ఆయుర్వేదాన్ని వాడితే ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వేదం అనగానే ఆయుష్ పెరుగుతుంది అనే లెక్క. కాబట్టి ఇలాంటి ఇంత గొప్ప ఇది ప్రశంసలు ఉన్నటువంటి ఆయుర్వేద ఈ వైద్యాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు. అలోపతి డాక్టర్ల దగ్గర పోతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ అని చెప్పేసి అలా అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళగానే ఫీజు కట్టాలా, తర్వాత అడుగుతాని నీకేమైంది అని అడుగుతారు. వాళ్ళే అడుగుతారు. పేషెంట్కి చెప్పాలా, వాడు చెప్పడు, ఎందుకంటే వాడికి రాదు. ఆ పేషెంట్ చెప్తాడు, నాకు ఎక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, నీకు స్కానింగ్ చేయాలా, అన్ని టెస్టింగ్ చేయాలా అని చెప్పి అవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. బిల్లు తీసుకొని రేపు రాపో రిపోర్ట్ చూసి చెప్తా అంటాడు. ఇంకా వాడు ఏం చేసేట్లు దీనికి అలవాటు పడిపోయారు జనాలు కూడా. ఇంకా ఎక్కడైనా జ్వరం వస్తే పరిగెత్తారు, లైన్లు కడతారు. ఇప్పుడు ఏమి లేదు, సొంటి మిరియాలు దంచుకొని కషాయం పెట్టుకొని అయితే జ్వరం పోతుంది. అవునా? సొంటి మిరియాలు దంచాల కలిపి కషాయం పెట్టాలా, పొద్దున సాయంత్రం అయితే అయిపోయి. లేదు, జ్వరం వెళ్ళిపోతుంది, జ్వరం పోతుంది. తర్వాత ఓమ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ముద్ద కర్పూరం, ఈ 3 కలిపి గిన్నెలు వేస్తే ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోతుంది. దాంట్లో మనం ఏం పోసే అవసరం లేదు, కలిపే అవసరం లేదు, లిక్విడ్ అయిపోతుంది. ఒక సీసాలు పెట్టుకోవాలా. పెద్దవాళ్ళు 4-5 చుక్కలు సుమారు గోరెచ్చటి నీళ్ళల్లో 4-5 చుక్కలు వేసుకొని తాగాలి. చిన్నపిల్లలకు 2-3 చుక్కలు వేయాల. అట్లా తాగితే 96 రకాల జ్వరాలు పోతాయి దాంతో. ఎంత సింపుల్. మరి దానికోసం పరిగెత్తారు అలోపతి డాక్టర్ల దగ్గర పరిగెత్తారు.